నేషనల్ సర్వీస్ స్కీమ్, జాతీయ సేవా పథకం అని ఒకటి ఉంటుంది. జనరల్ గా నేషనల్ అంటే టోటల్ దేశం వైజ్ గా మొత్తం స్కీమ్స్ ఉంటాయి. ఎన్ఎస్ఎస్ అంటారు దాన్ని. సో దాని తరఫున స్పెషల్ క్యాంప్ ఉంటుంది, శీతాకాల క్యాంప్ ఉంటుంది, తర్వాత సమ్మర్ క్యాంప్ కూడా ఉంటుంది, వేసవికాల శిబిరం కూడా ఉంటుంది, శీతాకాల శిబిరం ఉంటుంది. దాంట్లో అక్క వాళ్ళని తీసుకొచ్చి మేము ట్రైన్ చేపిస్తూ ఉంటాం, సోషల్ సర్వీసెస్ చేపిస్తూ ఉంటాం కదా. ఇది మీకు ముందు తెలియాలి కదా అకేషన్ ఏంటి అనేది, అందుకు చెప్తా ఉన్నాను. సో ఈ రోజు వాళ్ళకి ఒకసారి కృతజ్ఞతలు, మీ అందరికీ కూడా నమస్కారము. టుడే ఆఫ్ దిస్ ప్రోగ్రామ్ కావాల్సిందిగా అధ్యక్షత వహించవలసిందిగా అలంకరించవలసిందిగా కోరుచున్నాము. ఈనాటి అతిథిగా వెంకటరామసార్ రెడ్డి సార్ని వేదికను అలంకరించవలసిందిగా, ఈరోజు సెషన్ స్పీకర్ గా మంజులవాణి మేడంని వేదికను అలంకరించవలసిందిగా కోరుచున్నాము. నెక్స్ట్ శ్రీరామ్ సార్ని వేదికను అలంకరించవలసిందిగా, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆఫ్ జువాలజీ ఫ్రమ్ డిగ్రీ కాలేజ్. ఓకే, డిగ్రీ కాలేజ్ నుంచి వచ్చాను నేను. సార్ ముందుగా మీ అందరికి ధన్యవాదాలు. మేము అడగగానే జనరల్ గా కాదు అనకుండా ఇక్కడ ప్రోగ్రామ్ అరేంజ్ చేసినందుకు, రిస్క్ తీసుకున్నందుకు. సరే ఏమీ లేదు, చిన్న పిల్లలు పర్యావరణ ప్రభావము అంటే మీ అందరికి తెలుసా? పర్యావరణం ఈ రోజుల్లో ఏ స్థితిలో ఉందనేది తెలుసా? ఏమేమి చెప్తారు చెప్పండి ఒకసారి. పర్యావరణం అంటే డెఫినేషన్ చెప్పండి. ఎన్విరాన్మెంట్ అంటే చెప్పండి. ఎన్విరాన్మెంట్ లో ఏమేమి, బయోడైవర్సిటీ అంటే కలుషితం కదా, అవునా కదా? కలుషితమా కాదా? కలుషితం అంటే ఏంటిది? ఎగ్జాంపుల్స్ చెప్పండి. ఇప్పుడు పాలల్లో ఎక్కువ నీళ్లు పోసినాం అనుకోండి, ఏమంటారు మీరు? కదా, కల్తీ పాలు అంటారు, అవునా కదా? షుగర్ లో రవ్వ వచ్చింది అనుకోండి, ఏమంటారు? కల్తీ అయింది అంటారు. సో ఉండేదానికంటే తక్కువ ఉన్నప్పుడు దాన్ని పొల్యూట్ అయింది అని అంటారు. దాని కాన్సన్ట్రేషను, దాని యొక్క గాఢత, దాని యొక్క స్టెబిలిటీ దెబ్బతిన్నప్పుడు దాన్ని ఏమంటాము? పొల్యూట్ అయింది, కాలుష్యం అయింది అని చెప్తా ఉంటాం. అవునా కదా? సో ఇవాళ ఎన్విరాన్మెంటల్ ప్రభావం చాలా, అంటే ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి. సో ప్లాస్టిక్ కావచ్చు, సాయిల్ పొల్యూషన్ కావచ్చు, వాటర్ పొల్యూషన్ కావచ్చు, ఎయిర్ పొల్యూషన్ కావచ్చు, సౌండ్ పొల్యూషన్ కావచ్చు, చాలా పొల్యూషన్స్ ఉన్నాయి. సో దాన్ని అంతటిని పర్యావరణము అంటే, పర్యావరణంలో మనము, సో ఎకోసిస్టమ్ ఉంటుంది. ఎకోసిస్టమ్ అంటే జనరల్ గా టాప్ టు బాటమ్ కదా, టాప్ టు బాటమ్. ప్రొడ్యూసర్స్ వస్తాయి, కన్జ్యూమర్స్ వస్తాయి, కన్జ్యూమర్స్ లో ప్రైమరీ కన్జ్యూమర్స్. ఇదంతా ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం? ఇంగ్లీష్ మీడియం కదా. ప్రొడ్యూసర్స్, కన్జ్యూమర్స్, డికంపోజర్స్, అవునా కదా? 3 కాంపోనెంట్స్ ఆర్ దేర్. కదా. సో కన్జ్యూమర్స్ లో ప్రైమరీ కన్జ్యూమర్స్, సెకండరీ, థర్డ్ కన్జ్యూమర్స్. అవునా కదా? ప్రైమరీ కన్జ్యూమర్స్ ఎవరు? వారిది ఎగ్జాంపుల్స్ హెర్బివోరస్ కదా, అవునా కదా? హెర్బివోరస్. సెకండ్ కన్జ్యూమర్స్ కార్నివోరస్, అవునా కదా? థర్డ్ కన్జ్యూమర్స్ ఓమ్నివోరస్, మనమే కదా బెస్ట్ ఎగ్జాంపుల్ కదా. ఏదైనా ఫంక్షన్ అయితే ఏం చేస్తాం? వెజ్ తింటాం, నాన్ వెజ్ కదా. వెజ్ సెక్షన్ కి వెళ్తాం, నాన్ వెజ్ కదా. మన బెస్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ ది ఓమ్నివోరస్. కానీ పరాకాష్ట అంటే జనరల్ గా టాప్ ది బాటమ్ లో ఉండేటువంటి కార్నివోరస్. సో వీటన్నింటినీ రీసైకిల్, రెడ్యూస్ ఆఫ్ ది అంటారు. డీకంపోజర్స్ లేకపోతే వాళ్ళ సాయిల్ ఇట్లా ఉండదు, హెయిర్ ఇట్లా ఉండదు, అవునా కదా? మన డెడ్ పార్టికల్స్ అన్ని మళ్ళీ ఏం కావాలి? రీసైకిల్ కావాలి కదా,
అవునా కదా? సో దాన్ని ఉద్దేశించి అంటే జనరల్ గా ప్లాస్టిక్ అనేటువంటిది ఎన్విరాన్మెంట్ లో చాలా ఇంపాక్ట్ ఉంది. అది అయితే ప్రైమరీ కన్స్యూమర్స్ కావచ్చు, ప్రొడ్యూసర్స్ మీద కావచ్చు, తర్వాత వెల్ డెవలప్డ్ ఆర్గానిజమ్స్ మీద కావచ్చు, చాలా ఇంపాక్ట్ ఉంది. ఈ సెషన్ అంతా నేనే తీసుకుంటే బాగుండదు. సో సార్ వాళ్ళు గెస్ట్ ఆఫ్ ఆనర్ ఉన్నారు, చీఫ్ గెస్ట్ ఉన్నారు, తర్వాత మేడం ఉన్నారు, వాళ్ళందరికీ అవకాశం ఇవ్వాలి కాబట్టి అక్క వాళ్ళు స్కిట్ వేస్తారు, అక్క వాళ్ళు మాట్లాడతారు కాబట్టి ప్రైమరీగా చెప్పినాను. ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ myself Dr. A. Shailaja, Assistant Professor of Botany, Government Degree College, Siddipet. Madam ఏమో 7th యూనిట్ ప్రోగ్రామ్ ఆఫీసర్ అయితే నేనేమో 4th యూనిట్ ప్రోగ్రామ్ ఆఫీసర్ అన్నమాట. సో మేము వచ్చి ఇవాళకి ఐ థింక్ 5th డే అనుకుంటా, అంతేనా? సో 5 days అవుతుంది మీ ఊరికి వచ్చి. చూసారా మమ్మల్ని? చూసారా? వెంకటాపూర్ వాళ్ళు ఉన్నారా ఇందులో? ఓకే. సో మేము వెంకటాపూర్కి వచ్చి 5 days అవుతుంది. 5 days నుంచి అంటే ఊర్లో ప్లాంటేషన్ కానివ్వండి, స్వచ్ఛత కార్యక్రమం కానివ్వండి, క్లీన్ అండ్ గ్రీన్ ఇలాంటి కార్యక్రమాలు చేస్తూనే ఉన్నాం 4 days నుంచి. తర్వాత హెల్త్ సర్వే ఒకటి అవుతుంది. సార్ ఫ్రైడే వచ్చాం సార్ మేము ఇక్కడికి. అయితే మా షెడ్యూల్ ఏంటంటే ఈ 7 days లో 7 ప్రోగ్రామ్స్ అనమాట. యాక్చువల్గా ఇవాళ షెడ్యూల్లో మాకు ప్లాస్టిక్ అవేర్నెస్ ప్రోగ్రామ్ ఉంది. సో ఇంకా 2 క్యాంపుల అకామిడేషన్ అక్కడే కాబట్టి సో అక్కడ ఆ స్కూల్లో చిన్నపిల్లలు ఉన్నారు. అంటే మనం ఏది చెప్పినా వాళ్ళు గ్రహిస్తారు కావచ్చు, బట్ హై స్కూల్ స్టాండర్డ్ అయితే కొద్దిగా అంటే ఈ పిల్లల్లో వచ్చినటువంటి ఏదైతే విషయాలు ఉంటాయో అవి వాళ్ళ పేరెంట్స్ కి చెప్పి కొంతమంది చేరుతుంది సమాచారం అనే ఉద్దేశంతో ఇది చూజ్ చేసుకున్నాం సార్ ఇక్కడ పెట్టుకోవాలని. సో అడగగానే మాకు అంటే మీరు కూడా మాకు సహకరించినందుకు ధన్యవాదాలు సార్. ఇంట్లో ప్లాస్టిక్ వాడుతున్నారా? ఏమేమి వాడతారు చెప్పండి. బాటిల్స్, క్యారీ బ్యాగ్స్ సో అంటే యాక్చువల్ గా అంటే ఇప్పుడున్నటువంటి ప్రకారం మనకి ఎన్నో స్కిన్ డిసీజెస్, చర్మ వ్యాధులు వస్తున్నాయి, కంటి సమస్యలు వస్తున్నాయి, చాలా డిసీజెస్ వస్తున్నాయి. ఒకప్పుడు పోల్చుకుంటే మన పెద్దవాళ్ళు ఎంతో ఆరోగ్యంగా ఉన్నారు, అవునా? సో ఇప్పుడు అంటే ఈ 10-11 years ఉంటారు, వాళ్ళకి అసలు ప్రాబ్లమ్స్, ఐ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయి? మెయిన్ గా దేనికి అడిక్ట్ అయ్యారు? మొబైల్స్ అడిక్ట్ అయ్యారు. అన్ని తెలుసు, మళ్ళీ ఇంటికి వెళ్ళి అదే పని చేస్తారు, అవునా? సో అంటే మనకు తెలిసినంత వరకు మన ఎన్విరాన్మెంట్ ని కాపాడుకోవాలి కాబట్టి మనం మన పేరెంట్స్ కి చెప్పాలి. మెయిన్ గా అంటే మీకు ఇక్కడ మిడ్ డే మీల్స్ ఉంటుంది కాబట్టి మీరు బాక్సులు తెచ్చుకోరేమో మేబీ, కాకపోతే బాక్సులు తీసుకెళ్తే మాత్రం ప్లాస్టిక్ బాక్స్ యూజ్ చేయదు నాన్న, ఓకేనా? స్టీల్ యూజ్ చేయాలి. స్టీల్ బాక్స్ లోనే తీసుకొచ్చుకోవాలి బాక్సెస్. తర్వాత వాటర్ బాటిల్స్ కూడా మాక్సిమం అవాయిడ్ చేయాలి ప్లాస్టిక్. మనకి ప్లాస్టిక్ మీద అవేర్నెస్ అనేది ఉంటే మమ్మీ వాడొద్దు, డాడీ వాడొద్దు, సో ఇప్పుడు డిసీజెస్ వస్తున్నాయి కాబట్టి మనం కొంత జాగ్రత్తగా ఉండాలి, ఓకేనా? చెప్తారా? సో ఇక మన ఓజోన్ డే సెలబ్రేషన్స్. ఎందుకు ఓజోన్ డే అని ఐడియా ఉందా? ఎంత డేట్ ఎంత? ఓజోన్ డే. సో ఈ ఓజోన్ అనే పొర గురించి ఐడియా ఉందా మీకు? ఉందా? ఏం నానా ఓజోన్ పొర ఏంటి? మనల్ని ఎక్కడి నుంచి రక్షిస్తుంది? సూర్యుడి నుంచి వచ్చేటువంటి అతినీలలోహిత కిరణాలు, అల్ట్రావైలెట్ రేస్ ఉంటాయి కదా. సో అవి డైరెక్ట్ గా పడితే ఎన్నో జీవరాశులకి ప్రాబ్లమ్స్ అంటే చనిపోతాయి కాబట్టి ఆ పొర అనేది మనల్ని మధ్యలో మీడియేటర్ గా ఉండి మా జీవరాశులన్నింటినీ కూడా రక్షిస్తుంది అన్నమాట, అవునా? సో అలాంటి ఆ పొరకి రంధ్రాలు పడుతున్నాయి అన్నమాట. ఎందుకు అంటే మనం చేసేటువంటి పనుల వల్లనే ఈ ప్లాస్టిక్ వల్ల కాలుష్యం అనేది ఎక్కువైపోయి, తర్వాత మనం ఇప్పుడు ప్రతి ఇంట్లో ఫ్రిడ్జ్ ఉందా? మనం అయినా తెలుసు, అయినప్పటికీ మళ్ళీ వాడుతూనే ఉంటాం. అయితే అక్కడ క్లోరోఫ్లోరో కార్బన్స్ అనేటువంటి విడుదలయ్యి ఆ వాయువుల వల్ల ఏమవుతుంది అంటే ఆ ఓజోన్ పొర అనేది దానికి రంధ్రాలు పడుతున్నాయి అన్నమాట. సో అలా ఆ రంధ్రాలు పడడం వల్ల ఏమవుతుంది, మనకి ఆ సన్ అనేది డైరెక్ట్ గా పడేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి జీవరాశులకి అంటే మనం వస్తామా
దాంట్లో వస్తాం కదా. సో మనకు కూడా ముప్పు వాటిల్లేటువంటి ఛాన్స్ ఉందన్నమాట. సో ఈ సెప్టెంబర్ 16 ని ఓజోన్ డేగా జరుపుకుంటాం ప్రతి ఇయర్ కూడా. దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే మన ఈ భవిష్యత్తు తరాలకి మంచి ఎన్విరాన్మెంట్ ని అందించాలంటే ఎంతో కొంత నేర్చుకొని మన పేరెంట్స్ కి, తర్వాత ఊళ్ళో విలేజెస్ కి కూడా తెలియని వాళ్ళు ఉంటారు కదా చాలా మంది. సో మీలాంటి చదువుకున్న పిల్లలు వాళ్ళకి చెప్తే ఎంతో కొంత మార్పు అనేది వస్తుంది. మనం అలా గుర్తు చేసుకోవడం వల్ల కొద్దిగా మారుతాము అనే ఉద్దేశంతో ఈ విధంగా ఓజోన్ డే జరుపుకుంటాం అనమాట సెప్టెంబర్ 16. ఓకేనా? సో ఇక ఈ ప్లాస్టిక్ వాడకం ఇప్పటి నుంచైనా వాడడం చాలా వరకు తగ్గిస్తే బెటర్ అనమాట. అర్థమైందా? అంటే స్కిన్ డిసీజ్ కానివ్వండి, క్యాన్సర్ కూడా చాలా ఎక్కువ వస్తుంది. అవునా? సో ఒకప్పుడు అసలు క్యాన్సర్ ఎక్కడో అంటే ఒక విలేజ్ లో ఒకరు కూడా ఉండేవాళ్ళు కాదేమో మేబీ. అంటే ఒక డిస్ట్రిక్ట్ లో ఒక కేసు 2 కేసులు ఉండేవి. కానీ ఇప్పుడు ఆ విధంగా చూస్తే వందల్లో కేసులు వస్తున్నాయి. ముఖ్యంగా లేడీస్ కి కానివ్వండి, జెంట్స్ కి కానివ్వండి, థ్రోట్ క్యాన్సర్ అని, తర్వాత లంగ్స్ క్యాన్సర్ అని, సర్వైకల్ క్యాన్సర్స్ అని చాలా వస్తున్నాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి, ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలి. తర్వాత జీవరాశులు అనేవి మనం ప్లాస్టిక్ వాడుతూ ఉంటాం. మీరు ఇప్పటి నుంచైనా మన అంటే రోడ్డు మీద వెళ్తున్నప్పుడు కానివ్వండి, మన విలేజ్ లో కానివ్వండి, మన ఇంట్లో కానివ్వండి, ప్లాస్టిక్ ని డస్ట్బిన్స్ లోనే వేసి ఎవరైతే చెత్త గ్రామ పంచాయతీ నుంచి వస్తుంది కదా ట్రాక్టర్, అందులోనే వేయాలి. ఇక్కడ పడితే అక్కడ పడేయకూడదు. అంటే ఆ జీవరాశులు అనేవి తినడం వల్ల ఏమవుతుంది అంటే వాటికి హార్మ్ఫుల్ అనమాట, హాని కలిగిస్తున్న వాళ్ళం అవుతున్నాం. తర్వాత మనం పాలు ఎక్కడి నుంచి తీసుకుంటున్నాం? పశువుల నుంచి కదా, కేంద్రం నుంచి తీసుకుంటాం. కేంద్రం ఎక్కడి నుంచి వస్తున్నాయి? పశువుల నుంచేగా. ఆ పశువులు ప్లాస్టిక్ తిన్నప్పుడు ఆ ప్లాస్టిక్ అనేది వాటి లోపలికి వెళ్ళిపోయి మళ్ళీ పాల రూపంలో మనకు వస్తుందా? మళ్ళీ మనకి వస్తుంది. కాబట్టి అలా జాగ్రత్తగా ఉండాలి. అంటే ఏదైనా ఇది మనకి కాదు కదా అనుకోవడానికి లేదనమాట. అన్ని వేళల్లో అన్ని పరిసరాల్లో కూడా మనం పరిశుభ్రంగా ఉంటూ ఆ ప్లాస్టిక్ వాడకాన్ని వినియోగాన్ని తగ్గిస్తూ కొద్దిగా మనకు తెలిసింది తెలియని వాళ్ళకి చెప్తూ ఎంతో కొంత అవేర్నెస్ కలిగిస్తే మార్పు అనేది రావాలని మా యొక్క ఉద్దేశం అనమాట. అర్థమైందా? కొంతవరకు నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రేమ మేడానికి ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను. నాగేశ్వర్ గారిని ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడవలసింది. నేషనల్ సర్వీస్ స్కీమ్ యూనిట్ 4 అండ్ అదేవిధంగా యూనిట్ 7 మేడం గారులకు శుభాకాంక్షలు. అదేవిధంగా పాఠశాల ఉపాధ్యాయులకు చిన్నారులు అయితే ఈ ప్రోగ్రాం వలన అవేర్నెస్ తెలిసి అందరూ కూడా అంటే నేర్చుకొని మనం వాటిని పాటించాలి. అవుతుందా? బయటగా చూసేది ఇటు చూడండి, ఇటేనండి. మహేష్ క్లాస్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు చెప్పినవి వినండి, చెప్పండి. కాబట్టి దీని వలన మనకు పర్యావరణ పరిరక్షణ అనేది ఏర్పడుతుంది. మనం చాలా పొల్యూటెడ్గా ఉన్నాం. మనం తినేటువంటి పదార్థాలు కానీ, అదేవిధంగా మనము ఇంట్లో ఏది ఫంక్షన్లో భోజనం చేసినప్పుడు మనం ప్లేట్ పట్టుకుంటాం కదా, ప్లాస్టిక్ ప్లేట్లు తెలుసు కదా, అన్నీ తినాలి కదా. అన్ని తింటారా? పని చేయండి, తిండి తినకుండా సరే అలా వస్తుంది కదా. ఎందుకంటే చాయ్ కూడా, టీ కూడా చాలా మంది ఊళ్ళగా స్టైల్గా ప్లాస్టిక్ గ్లాసులలో పడేసి విధంగా ఉంటాయి కదా, తాగుతుంటారు. అది చాలా డేంజర్. వేడి నీళ్ళు కానీ, వేడి చాయ్ కానీ, వేడి మిల్క్ కానీ అటువంటి గ్లాసులలో కానీ, అటువంటి ప్లేట్లలో కానీ తినడం వలన ఖచ్చితంగా క్యాన్సర్ అటాక్ అవుతుంది. అర్థమవుతుందా? కాబట్టి మన పేరెంట్స్ కానీ, సార్లు కానీ చెప్పేటువంటి విని మీరందరూ పాటిస్తారని నేను ఆశిస్తున్నాను. Good morning, students. Good
పాఠశాలలో ఎన్ఎస్ఎస్ క్యాంపు సందర్భంగా మరి మన పాఠశాలకు విచ్చేసి పిల్లల్లో ఒక అవేర్నెస్ పెంపొందించడానికి ప్లాస్టిక్ మీద కావచ్చు, ఓజోన్ పొర మీద కావచ్చు చేసినటువంటి డిగ్రీ కాలేజ్ విద్యార్థులకు మరియు వారి యొక్క ఉపాధ్యాయులకు పాఠశాల ఉపాధ్యాయులకు కూడా నమస్కారం తెలియజేస్తూ మరి ఒక చక్కటి కార్యక్రమాన్ని మా పాఠశాలలో పెట్టినందుకు మిమ్మల్ని ముందుగా అభినందిస్తున్నాను మేడం. నేషనల్ సర్వీస్ అంటే జాతీయ సేవా పథకము. జాతీయ సేవా పథకం అంటే దేశానికి సేవ చేయాలి అనేటువంటి దృక్పథాన్ని విద్యార్థి స్థాయిలోనే పెంచడానికి ఇది ఒక కార్యక్రమం. ఏంటి దేశం అంటే ఎక్కడ ఉంటుంది? ఢిల్లీలో ఉంటుందా, ముంబైలో ఉంటుందా, ఎక్కడ ఉంటుంది? దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు కదా. దేశం అంటే మనుషులు. మనము మనుషులకు సేవ చేస్తాము, మన ఊరికి సేవ చేసినా దేశానికి సేవ చేసినా. అర్థమైందా? చిన్నప్పటి నుంచే మనము దేశానికి సేవ చేయాలంటే ప్రత్యేకంగా ఎక్కడికో వేయాల్సిన అవసరం లేదు. మన ఊళ్ళో చేయొచ్చు, మన స్కూల్లో చేయొచ్చు, మన ఇంటి దగ్గర చేయొచ్చు, మన గల్లీలో కూడా చేయొచ్చు. అర్థమైందా? దేశ సేవ అనేటువంటిది విద్యార్థి స్థాయి నుంచే మనము అవగాహన పెంచుకోవాలి. అర్థమైందా? మీకు ఒకటి చెప్తాను. సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఒకరోజు ఒక రోడ్డు వేస్తున్నటువంటి కార్యక్రమం దగ్గరికి వెళ్ళేసి అక్కడ పనిచేసేటువంటి కూలీలను అడుగుతా ఉంటాడు. ఏమని, బాబు మరి ఇక్కడ అంత పని బాగా జరుగుతుందా, ఎందుకు వచ్చావు ఈ రోడ్డు వేసే పనికి, నువ్వు ఎందుకు వచ్చావు అంటే, అయ్యా ఇంటికాడ ఏం మాట్లాడలేదు, అందుకే ఏదో పని చేయడానికి వచ్చానని చెప్పేసి చెప్తాను. ఇంకొక వ్యక్తిని అడుగుతాడు, నువ్వెందుకు వచ్చావు అంటే, అయ్యా భార్య పిల్లల్ని పోషించుకోవాలి కదా, ఏదైనా డబ్బులు వస్తాయి అందుకని ఈ పనికి వచ్చానయ్యా అంటాడు. ఇంకొక వ్యక్తిని అడుగుతాడు, మరి నువ్వెందుకు వచ్చావు ఈ రోడ్డు వేసే పనికి, నువ్వు ఎందుకు వచ్చావు అని చెప్పేసి అంటే, అయ్యా ఇది మన దేశం కోసం వేసేటువంటి రోడ్డు, మరి మన రోడ్డు బాగుంటే మనం బాగుంటాం, మనం బాగుంటే దేశం బాగుంటాం. ఏ వ్యక్తి చేసే పనిలో నాణ్యత ఉంటుంది, క్వాలిటీ. ఎవరు చేసే పనిలో మంచి 100% ఎవరు చేసే పనిలో క్వాలిటీ ఉంటుంది, పని బాగుంటుంది. దేశం కోసం పనిచేస్తున్నారు అనేటువంటి ఆలోచనతోటి, ఫీలింగ్ తోటి ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు చేసేటువంటి పనిలో బాగుంటుంది. టైం పాస్ వచ్చేవాడు టైం పాస్ చేస్తాడు, కుటుంబం కోసం వచ్చి చేసే అనేవాడు వాడు యావరేజ్ గా ఉంటాడు. అంటే మనం చేసేటువంటి పనిలో మన దేశం బాగుండాలి అనేటువంటి దృష్టి మన ఆలోచనలో ఉంది. కాబట్టి పిల్లలు మీరు చేసేటువంటి ప్రతి పని కూడా దేశ సేవ కోసం చేస్తున్నా అనేటువంటి ఆలోచన మీలో కలగాలి. అర్థమవుతుందా? మీరు చదివేటువంటి పని కూడా దేశ సేవని. మీరు చదువు ఏదైతే చదువుతున్నారో అది దేశం కోసం చదువుతున్నాను అనుకున్నప్పుడు మీలో ఒక గొప్ప లక్ష్యాన్ని మీరు చేరుకుంటారు. ఆ లక్ష్యం మన దేశాన్ని గొప్ప స్థాయికి చేరుస్తుంది. కాబట్టి మనం చేసే ప్రతి పనిలో మన ఇంటి కోసం చేయొచ్చు, మన స్కూల్ కోసం చేయొచ్చు, మన కోసం చేయొచ్చు. మనం చేసేటువంటి పనిని మన దేశం కోసం చేస్తున్నాను అని అనుకోండి, ఖచ్చితంగా ఒక బెస్ట్ రిజల్ట్ ఉంటుంది. కాబట్టి అక్కయ్య వాళ్ళే కాదు, మీరందరూ కూడా ఎక్కడికో క్యాంపుకి వెళ్ళి చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఏం చేస్తారు, మొక్కలు నాటుతారు, ప్రజలను చైతన్యపరుస్తారు. ఇంకా ఏదైనా అట్లాంటి రోడ్లు కానీ ఇంకేదైనా అపరిశుభ్రంగా ఉంటే వాళ్ళు నీట్ గా చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు? ఇప్పుడు చేసినటువంటి ఆ పనులు వాళ్ళకు భవిష్యత్తులో వాళ్ళకు మంచి మోటివేషన్ ఉంటుంది. నా దేశము, దేశం కోసము మనం ఏమైనా చేయవచ్చు. అర్థమవుతుందా? కాబట్టి వీళ్ళందరికీ మరి మరొకసారి మరి జాతీయ సేవా పథకం 4th యూనిట్ అండ్ 7th యూనిట్ ఇన్ఛార్జ్ మేడమ్స్ కు, అదేవిధంగా మా పాఠశాలలోని ఉపాధ్యాయులందరికీ కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ, జాతీయ సేవా పథకం వారు ఇంతకుముందు మేడం చెప్పినట్టు శీతాకాల శిబిరం మరియు వేసవికాల శిబిరంలో 7 days పార్టిసిపేట్ వారి యొక్క సర్వీస్ ను
గ్రామాలలో అందించడం అనేటువంటిది జరుగుతుంది. వారు అందిస్తున్నటువంటి ఈ యొక్క సర్వీస్ లో భాగంగా మన పాఠశాలకు వచ్చి మనకు కొన్ని కార్యక్రమాల పట్ల పర్యావరణ పరిరక్షణ దాని పట్ల అవేర్నెస్ అనేటువంటిది చేయడము చాలా శుభపరిణామం. ఇక్కడ పర్యావరణం గురించి అందరికీ ఫస్ట్ అవగాహన అనేటువంటిది ఉండాలి. ఇప్పుడు పుల్లి చెత్త పుల్లని చెత్త తెలుసు మనకు, డిగ్రేడబుల్ నాన్ డిగ్రేడబుల్ వేస్ట్ మెటీరియల్ అనేటువంటిది మనకు అవగాహన ఉన్నది. ప్లాస్టిక్ వ్యర్థాలు మట్టిలో కలవడానికి కొన్ని వందల సంవత్సరాలు టైం తీసుకుంటుంది. అదే మనము పుల్లి చెత్త మనం రోజు వాడుతున్నటువంటి కూరగాయలు కావచ్చు, పండ్ల ముక్కలు కావచ్చు, దీనికి ఒకటి ఉదాహరణగా మనకు కొంతమంది నిపుణులు ఎక్స్పర్ట్స్ చెప్పడం జరిగింది. పుల్లి చెత్త అంటే ఏమిటి, పుల్లని చెత్త అంటే ఏమిటి అనేటువంటిది కూడా వాళ్ళు మనకు దాని మీద క్లారిఫికేషన్ ఇవ్వడం జరిగింది. దేవుడు తయారు చేసినటువంటి వస్తువులు పుల్లి చెత్త, దేవుడు తయారు చేసినటువంటి, మనిషి తయారు చేసినటువంటివి పుల్లని చెత్త. ఓకే, ఇప్పుడు కూరగాయలు కానీ తర్వాత పండ్ల ముక్కలు కానీ ఇవన్నీ కూడా మనం కృత్రిమంగా ఆర్టిఫిషియల్ గా వాటిని తయారు చేయలేము. అవి ఏ విధంగా తయారవుతున్నాయి అనేటువంటి విషయం మనకు తెలుసు. గాడ్ గిఫ్ట్ అనేటువంటి విషయం మనకు తెలుసు. కాబట్టి ఆ విధంగా గాడ్ గిఫ్ట్ ద్వారా మనకు వచ్చినటువంటి ఇవన్నీ కూడా అవి పుల్లి చెత్త కిందికి వస్తాయి, డిగ్రేడబుల్ వేస్ట్ మెటీరియల్ కిందికి వస్తాయి. ఇప్పుడు మ్యాన్ మేడ్ మెటీరియల్ మనిషి తయారు చేసినటువంటి వస్తువులు, సింగిల్ యూజ్ ప్లాస్టిక్స్ కానీ, కవర్స్ కానీ, తర్వాత వాటర్ బాటిల్స్ కానీ, ఇంకా రకరకాల ప్లాస్టిక్ ఐటమ్స్ కానీ ఇవన్నీ కూడా పుల్లని చెత్త కిందికి వేస్ట్ మెటీరియల్ కిందికి రావడం జరుగుతుంది. వీటి ద్వారా ఏమవుతుందంటే మన చుట్టూ ఎన్విరాన్మెంట్ అనేటువంటిది కాలుష్యానికి గురి కావడం జరుగుతుంది. తర్వాత ఎన్విరాన్మెంట్ కాకుండా సాయిల్ పొల్యూషన్ అనేటువంటిది కూడా జరుగుతుంది. ఇప్పుడు చాలా వరకు కూడా మనము పేపర్ల ద్వారా కానీ టీవీల ద్వారా కానీ చూడడం జరిగింది. ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక ఆవు ఏం చేస్తుంది, ఆవు గడ్డిని చేస్తుంది. ఆ విధంగా వేసే క్రమం లోపల అది కవర్లను కూడా లోపలికి తీసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే నేల లోపల విపరీతమైనటువంటి కవర్స్ బాగా వేస్ట్ మెటీరియల్ అంతా మనం బయట వేస్తా ఉన్నాం. గడ్డిని తినే క్రమం లోపల ఆ ప్లాస్టిక్ కవర్స్ ని కూడా ఆవు కావచ్చు, ఏదే కావచ్చు, ఇతర పశువులు కావచ్చు, వాటిని వేయడం అనేటువంటిది జరుగుతుంది, లోపలికి తీసుకోవడం అనేటువంటిది జరుగుతుంది. తీసుకున్నటువంటి క్రమం లోపల అది లోపలికి వెళ్ళిన తర్వాత ప్లాస్టిక్ అనేటువంటిది జీర్ణం కాదు. అప్పుడు ఏమవుతుంది, అది అనారోగ్యానికి గురి కావడము. పశువుల డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించినట్లయితే అప్పుడు ఆ పశువుల డాక్టర్ సర్జరీ చేసి విపరీతమైనటువంటి ఆ ప్లాస్టిక్ దాని యొక్క స్టమక్ నుంచి బయటకు తీసినటువంటి సందర్భాలు మనం ఎన్నో చూసాం. కాబట్టి ఆ విధంగా పశువులు కూడా వ్యాధి బారిన పడడము, చనిపోవడం అనేటువంటిది జరుగుతూ ఉంది. అదేవిధంగా మనం మొక్కలు నాటుతాం. చుట్టూ ప్రభుత్వం వాళ్ళు కానీ పర్యావరణ ప్రేమికులు కానీ వాళ్ళు ఎక్కువ సంఖ్యలో మొక్కలు పెంచాలని చెప్తున్నారు. మొక్కల వల్ల మనకు చాలా లాభాలు తెలుసు. మనము ఇక్కడ ఉంటున్నాము, బ్రతుకుతున్నాము, జీవిస్తున్నాము అంటే పూర్తిగా మనం మొక్కల మీదనే ఆధారం. ప్లాంట్స్ అనేటువంటివి చాలా ఇంపార్టెన్స్ ఇన్ ద ఎన్విరాన్మెంట్ కాబట్టి వాటిని పెంచాలి అనేటువంటిది కూడా మనకు ఎక్స్పర్ట్స్ సూచిస్తున్నారు. దాన్ని పెంచే క్రమం లోపల కూడా భూమి లోపల పొరలుగా కింద ఈ ప్లాస్టిక్ అనేటువంటిది పేరుకపోవడం వల్ల మనం పెట్టినటువంటి ప్లాంట్స్ సంబంధించినటువంటి రూట్స్ కూడా కిందికి వెళ్ళకుండా ఆ ప్లాస్టిక్ అనేటువంటిది అడ్డుకుంటుంది. తర్వాత ఆ విధంగా మొక్కల యొక్క పెరుగుదల లోపల కూడా ఈ ప్లాస్టిక్ అనేటువంటిది అడ్డుకొని వాటికి కూడా నష్టాన్ని కలిగిస్తున్నాయి. అదే విధంగా రైతులు ఏం చేస్తారంటే పంట మొక్కలు సాగు చేస్తారు. ఆ పంట మొక్కలు సాగు చేస్తున్నటువంటి వ్యవసాయ క్షేత్రాలలో కూడా ఈ ప్లాస్టిక్ అనేటువంటిది చేరడం వల్ల
వారి యొక్క పంట దిగుబడి అనేటువంటిది కూడా తగ్గిపోతుంది. కాబట్టి మనం ప్రతి ఒక్కరూ కూడా ఈ ప్లాస్టిక్ ను తగ్గించి పూర్తిగా ఒకేసారి మారివేయడం సాధ్యం కాదు. కాబట్టి క్రమక్రమంగా ప్లాస్టిక్ ను తగ్గించాలి అనేటువంటిది మనకు ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి సమస్యకు పరిష్కారం. మనకు దీని పట్ల కొంత అవగాహన ఉన్నది, కానీ మన యొక్క తల్లిదండ్రులకు కానీ మన ఇంటి దగ్గర ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి వ్యక్తులకు ఇంకా ఈ ప్లాస్టిక్ సంబంధించినటువంటి అవగాహన లేదు. కాబట్టి మీరు ఇంటి దగ్గర వాళ్ళకు కూడా ఈ ప్లాస్టిక్ ను తగ్గించాలి అనేటువంటి విషయాన్ని వాళ్ళకు సూచించాలని వాళ్ళు మనకి వచ్చినటువంటి వాళ్ళు కానీ ఇంకా ఎక్స్పర్ట్స్ కానీ అందరూ కూడా ఇదే విషయాన్ని తెలియజేస్తున్నారు. అదేవిధంగా మనము ముఖ్యంగా ఈ పర్యావరణాన్ని ఇప్పుడు వేరే చెప్పినట్లు మనకు ఓజోన్ కూడా ఉన్నది. ఈ ఓజోన్ లేయర్ అనేటువంటి మార్నింగ్ మనకు శ్రీనివాస్ గారు కూడా ప్రేయర్ లోపల చెప్పడం జరిగింది. అనేక రకాల కలుషితాలు వాతావరణంలోకి విడుదలై ఆ ఓజోన్ లేయర్ కు రంధ్రాలు ఏర్పడడం కానీ అది బాగా డిక్రీజ్ కావడం కానీ లేయర్ యొక్క మతం తగ్గడం వల్ల కానీ మళ్ళీ అల్ట్రా వైలెట్ రేస్ అనేటువంటివి మన మీదకి వచ్చి పంటలు సరిగా పడవు. తర్వాత మన యొక్క చర్మం మీద పడితే చర్మ క్యాన్సర్ అనేటువంటిది రావడము, జీవరాశులు చనిపోవడము, ఈ విధమైనటువంటి విలక్షణమైనటువంటి లక్షణాలు కనబడతాయి. కాబట్టి ఆ పర్యావరణాన్ని మనం పరిరక్షించాలంటే ఈ వాతావరణ కాలుష్యాన్ని తగ్గించాలనేటువంటిది మరొకసారి మనం గుర్తు చేసుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి మన ప్రధానోపాధ్యాయులు గారికి కృతజ్ఞత తెలియజేస్తూ నెక్స్ట్ కొనసాగించాల్సిందిగా కోరుతున్నాను. ఓజోన్ డే అని పొద్దున్నే మనం మాట్లాడుకున్నాము. ఈ ఓజోన్ డేని ఉద్దేశించి మన స్కూల్ వచ్చినటువంటి మేడమ్స్ తర్వాత విద్యార్థులందరికీ కూడా మా కృతజ్ఞతలు. ఈరోజు ఈ సెప్టెంబర్ 16 ఓజోన్ డే స్పెషల్ కాకుండా మీరందరూ మా స్కూల్ వచ్చి మా పిల్లలకి అవేర్నెస్ కల్పించడం కూడా స్పెషల్ డేగా మేము భావిస్తానండి. అందరికీ తెలుసు. 2-3 రోజులు 1 వీక్ నుంచి 8th క్లాస్ లో కాప్టర్ గురించి కూడా చెప్పుకునేటప్పుడు ఈ రోజు కూడా నేర్చుకున్నాం. అందులో ముఖ్యంగా సూత్రం ఒకటి ఫోరా ప్రిన్సిపల్ అనే సూత్రం ఉంటుంది. 8th, 9th, 10th క్లాస్ అందరికీ తెలుసు. ప్లాస్టిక్ వాడకంలో ఏది పాటించాలి అనేది ఆ రకంగా మనం పాటించుకుంటూ పోతే కొంతవరకు ప్లాస్టిక్ ని అట్లీస్ట్ రెడ్యూస్ అయినా, మొత్తం అవాయిడ్ చేయలేకపోయినా రెడ్యూస్ అయినా చేయొచ్చు అని తెలుసు. ఈ ఇచ్చిన ప్రోగ్రామ్ ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ లో మేము డిగ్రీ 93-96 లో చేసినప్పుడు అప్పటి నుంచి కూడా ఎప్పటి నుంచో ఉండేది ఈ ప్రోగ్రాము. అప్పుడు దీంట్లో మేము పార్టిసిపేట్ చేయనందుకు అప్పుడు అనిపించలేదు, కానీ ఆ ప్రోగ్రామ్స్ అయిపోయిన తర్వాత నాకు చాలా బాధ అనిపించింది అందులో పార్టిసిపేట్ చేయనందుకు. నేను వెళ్ళలేకపోయాను. బాయ్స్ క్యాంప్ వేరే ఉండేది, గర్ల్స్ క్యాంప్ వేరే ఉండేది. చాలా బాగా చేసేవాళ్ళు. దగ్గరలో ఉన్న మిట్టపల్లి ఊరికి వెళ్ళి ఇంకా మా ఫ్రెండ్స్ వెళ్ళి చేసి వచ్చారు క్లాసెస్. వచ్చిన తర్వాత వాళ్ళు చెప్తుంటే అసలు ఇంత పని చేసేవాళ్ళు, పనిలో ఎంజాయ్ చేసేవాళ్ళు, ఎంజాయ్ చేస్తూ పని చేసేవాళ్ళు. అక్కడికి వెళ్ళి చేసే పనులు ఏంటి అంటే మన ఇంట్లోనే చేసేది కాదు, రోడ్లు ఊడవడం అయినా, క్లీన్ చేయడం, మోరీలు క్లీన్ చేయడం కూడా చేసేవాళ్ళు. పిచ్చి మొక్కలను అన్నింటినీ కొట్టేయడం అవన్నీ చేసుకుంటూ చేసేవాళ్ళు. చాలా బాగా అనిపించేది వాళ్ళు చెప్పేది. అట్లాంటిది ఇప్పుడున్న పిల్లలు చూస్ చేసుకోవడం కూడా మీ అదృష్టం అని అనుకుంటున్నాను. కూడా అందరూ వాళ్ళందరూ అన్నట్టు కూడా దేశం అభివృద్ధి పడాలి అని అంటే పట్టణాలే కాకుండా పల్లెల్లో నుంచి స్టార్ట్ అవ్వాలి అన్నట్టుగా మొక్కల్ని పెంచడం అన్ని చేయడం. అంటే మీరు చెట్లు పెట్టండి అంటే అందరూ చెట్లు పెడతారు. చెట్లు పెట్టడం ఎంత గొప్పనో ఆ చెట్టుని రక్షించి పెంచడం అనేది అంతకంటే ఎక్కువ గొప్ప అని చెప్పొచ్చు. పెట్టి ఉంచుకుంటే అంతే, దానికి వాటర్ పోయడం, దాన్ని చూసుకోవడం అని చేస్తే ఆ చెట్టు పెరిగి పెద్దదైన తర్వాత దాని విలువ పెరుగుతుంది. తర్వాత ప్లాస్టిక్ ఎంత యూజ్ చేస్తున్నామో చెప్పాలి అని అంటే లిస్ట్ అవుట్ చేస్తారు మన క్లాస్ పిల్లలకి. మీ ఇంట్లో ఉండేటువంటి వస్తువులలో ప్లాస్టిక్ తో చేసిన వస్తువులు, వుడ్తో చేసిన వస్తువులు అండ్ మెటల్స్ తో చేసినటువంటి చేస్తారు. లిస్ట్ అంతా చూస్తే కూడా ఎవరి పేపర్ లో చూసినా కూడా దేంతో చేసిన ఎక్కువగా ఉన్నాయి ఐటమ్స్ మన ఇంట్లో అంటే అంత ముడిపడుతుంది మన జీవితం ప్లాస్టిక్ తో.
ఆ ప్లాస్టిక్ ని ఎట్లా అవాయిడ్ చేయాలి అనడానికి కూడా కొన్ని నేర్చుకుంటున్నాం మనం. కొంతవరకు అవి పాటిద్దాం. ఫంక్షన్స్ లో అయినా సరే, మీరు మొన్నటి వరకు పెట్టిన గణేష్ ఉత్సవాలలో కానీ, రేపు పెట్టేటువంటి దేవి విగ్రహాలలో కానీ అన్నదాన కార్యక్రమం పెడతారు. పెట్టి అన్ని ప్లాస్టిక్ తెస్తారు, తింటారు, ఎక్కడ పడితే అక్కడ పడేస్తారు. అన్ని నెక్స్ట్ డే క్లీన్ చేయడం, వెళ్ళి ఎక్కడో ఒక దగ్గర కుప్ప పెట్టడం పెడతారేమో. భూమిలో కాపు పెడదామంటే అక్కడ సాయిల్ పొల్యూషన్ అవుతుంది. ఏముంది, ఒక దగ్గర కుప్పేసి అంటు పెట్టేస్తారు అన్నమాట. చేస్తే అప్పుడు గాలి పొల్యూషన్ అయిపోతుంది. ఏ రకంగా అయినా సరే ప్లాస్టిక్ అనేది మనల్ని చాలా పొల్యూట్ చేస్తున్నది, మనకు చాలా రకాలుగా నష్టం వాటిల్లుతుంది. కాబట్టి ప్లాస్టిక్ ని సాధ్యమైనంత వరకు తగ్గించవచ్చు. మరి వాటి బదులు ఏం వాడాలి అంటే, ఈ మధ్య ఊళ్ళలో కూడా కొన్ని డాక్టర్ గ్రూప్ వాళ్ళు ప్లాస్టిక్ కాకుండా వాడుకోవాలనే ఉద్దేశంతోనే కొన్ని ప్రోగ్రామ్స్ వచ్చాయి. అందులో కూడా స్టీల్ ప్లేట్స్, స్టీల్ గ్లాసెస్ వాళ్ళు కూడా రెంట్కి ఇస్తున్నారు. వేరేటి ఎలా రెంట్కి ఇస్తారో అవి కూడా ఇస్తున్నారు. వాటిని మాత్రమే యూజ్ చేస్తే మనం కొంతవరకైనా పొల్యూషన్ ని తగ్గించవచ్చు. ఆ రకంగా ఓజోన్ పొరను కూడా కొంతవరకు మనం రక్షించుకోవచ్చు. ఆ ఓజోన్ పొర సాగాలన్నట్టుగా సన్నగా పడిపోవడం, హోల్స్ పడడము, ఇదంతా పొల్యూషన్ వల్లనే జరుగుతుంది. అది లేకపోతే మనల్ని ప్రొటెక్ట్ చేసేది, అల్ట్రావైలెట్ రేస్ నుంచి ప్రొటెక్ట్ చేసేది, జీవులన్నింటినీ కూడా ప్రొటెక్ట్ చేసేది అదే. కాబట్టి దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనకుంది. ఇందులో మీకు టైమింగ్ చాలా అవసరం. కాబట్టి మీ నుంచి వింటేనే మా పిల్లలకి ఇంకా ఎక్కువ మేము రోజు చెప్పుకుంటూనే ఉంటాము. మీ నుంచి ఎక్కువ అవసరం. కాబట్టి ఇన్ఛార్జ్ హెచ్ఎం శ్రీ శ్రీనివాస్ సార్ గారిని మాట్లాడాల్సిందిగా. మన పాఠశాల ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్గా 2 యూనిట్స్ సంబంధించినటువంటి శైలజ మేడం గారు, అదేవిధంగా పుణ్యమ్మ మేడం గారికి మా పాఠశాల సిబ్బంది తరఫున ప్లస్ పాఠశాల విద్యార్థుల తరఫున స్వాగతం పలుకుతూ ఎన్ఎస్ఎస్ కంపెనీ ఏంటంటే జాతీయ భావాన్ని పెంపొందించి పిల్లల్ని సమాజంలో భాగస్వామ్యం చేయడం. అందరికీ మన కుటుంబాలనే, అందరం మనము పర్యావరణంతో భాగస్వామ్యం అవుతున్నటువంటి వాళ్ళని. కాకపోతే ఏంటంటే విద్యతో పాటు సమాజాన్ని అధ్యయనం చేయడం. పాఠశాలలో మనం నేర్చుకుంటున్నాం, పుస్తకాలలో మనం చదువుకుంటున్నాం. కానీ ప్రాక్టికల్ గా గ్రౌండ్ లెవెల్కి వెళ్ళినప్పుడు అది ఎంతవరకు సమాజం పాటిస్తుంది. ఈ రోజు మనకు అక్షరాస్యత శాతం తక్కువగా ఉండడం వల్ల గ్రామాలలో కానివ్వండి, పట్టణాలలో కానివ్వండి, చదువుకున్నటువంటి వాళ్ళు కూడా ఎక్కువగా వాతావరణాన్ని పొల్యూట్ చేస్తున్నాం. కాబట్టి ఈ యొక్క జాతీయ సోషల్ సర్వీసెస్ అనేటువంటి స్కీమ్ ద్వారా చదువుకున్నటువంటి విద్యార్థులు డిగ్రీ కానివ్వండి, టెక్నికల్ కోర్సెస్ కానివ్వండి, మిగతా విద్యార్థులందరూ కూడా ఒక 10 days క్యాంపుల సమ్మర్ క్యాంప్స్ అని, వింటర్ క్యాంప్స్ అని తీసుకెళ్లి వాళ్ళతోటి అనేక రకాల విషయాలపైన, అక్షరాస్యతమైన కానివ్వండి, మూఢనమ్మకాల పరంగా కానివ్వండి, అదేవిధంగా రోడ్లు, అదేవిధంగా చెరువులు, భూగర్భ జలాలు పెంచడానికి వీళ్ళతోటి భాగస్వాములు చేయించి పర్యావరణ సమతుల్యతను కాపాడడానికి, బయోడైవర్సిటీని డెవలప్ చేయడానికి, దాంతో పాటు ఏంటంటే సమాజంతో మనము మరింత దగ్గరగా వెళ్ళి తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాంటి మంచి ప్రోగ్రామ్స్ అనేటువంటిది చేసినట్టయితే విద్యార్థులకు ఇవి నేషనల్ లెవెల్, స్టేట్ లెవెల్ క్యాంప్స్ ఉంటాయి. ఇవి చేయడం వల్ల ఏంటంటే విద్యలో కూడా మనకు కొన్ని సీట్లు రిజర్వేషన్స్ ఉంటాయి. అంటే అడ్మిషన్స్ అప్పుడు మనకు ప్రత్యేకంగా ఆ యొక్క సర్టిఫికేట్ అనేది మనకు మంచి కాలేజీలలో సీట్ రావడం కానీ ఇట్లాంటివి జరుగుతుంటాయి. కాబట్టి ఇది చదువుతో పాటు మన యొక్క విజ్ఞానాన్ని పెంచడము, మనకు గ్రౌండ్ లెవెల్లో అంటే సమాజంతో ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ మనం భాగస్వామ్యం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఈ యొక్క సమయం ఇచ్చిన వీళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మిగతా కార్యక్రమాన్ని కొనసాగించాలి. జనరల్గా పర్యావరణ పరిరక్షణ అనేది ఒకరోజు చెప్పుకుంటే ఒడిసేది కాదు. చాలా పెద్ద సబ్జెక్టు, వైడ్, చాలా అంటే చాలా. ఇక సాయిల్ పొల్యూషన్ కొన్ని రోజులు పడుతుంది,
వాటర్ పొల్యూషన్ కొన్ని రోజులు పడుతుంది. పర్యావరణ పరిరక్షణ మనందరి బాధ్యత. ప్లాస్టిక్ ను నిషేధించడము మనందరి బాధ్యత అని ఆ నినాదంతో మీ అమ్మా నాన్నల్ని అవేర్నెస్ చేయాలి. ఫస్ట్ మీ నాన్నమ్మలు ఉంటారు కదా, వాళ్ళైతే అసలు వినరు, అవునా కదా? మీ అప్పుడు దేంట్లో తినేటోళ్ళు మీ నాన్నమ్మల్ని అడగండి. మీ పూర్వకాలంలో దేంట్లో వండుకునేటోళ్ళు, దేంట్లో తినేవాళ్ళు, మట్టి పాత్రలలో తినేవాళ్ళు అడగండి, చెప్తారు. మట్టి కుండలో వండుకునేటోళ్ళు. ఇప్పుడు మళ్ళీ బ్యాగ్ వస్తుంది, కుండ చికెన్ అని చాలా రకాలుగా వంట చేసుకుంటా ఉన్నారు. కూరలు వండితే చాలా బాగుంటుంది. మా నాన్నమ్మ చాలా బాగా చేస్తుండే. ఇప్పుడు మళ్ళీ బ్యాక్ వస్తుంది. మీరు కూడా అవేర్నెస్ చేయండి, చేస్తారని ఆశిస్తూ మీ అమ్మా నాన్నల్ని ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్స్ పట్టుకునే కవర్స్ ఉంటాయి కదా, షాప్కి వెళ్ళినప్పుడు మటన్ తీసుకొస్తారా మీరు ఊళ్ళకి వెళ్ళి? సండే ఎంతమంది చేస్తారు అబ్బాయిలు? మటన్ షాప్కి వెళ్ళారు, స్టీల్ బాక్స్ తీసుకొని కొట్టిన మీ మమ్మీ కవర్ ఇస్తాడు అంటే కవర్లో దేను అని చెప్పండి. ఓకేనా? గుడ్ బాయ్స్ అవుతారు. ఓకేనా? ఎందుకు అంటే కవర్ వాడొద్దు, సాయిల్ ని పొల్యూట్ చేయొద్దు, వాటర్ ని పొల్యూట్ చేయొద్దు అని చెప్పండి. అవునా కదా? జనరల్ గా దీని మీద పర్యావరణ పరిరక్షణ, సో పంటలు, సాయిల్ పొల్యూషన్ అవుతా ఉంటారు. చాలా సబ్జెక్ట్ చెప్పింది మీకు సరే సారు. సరే పిల్లలు ఒక స్కిట్ వేస్తారు అక్క వాళ్ళేమో ఒక పాట పాడతారు, వినండి. ఓకేనా? Good morning all, respected madam, sir, and all dignitaries on the dais, and my dear friends and good morning all. Good morning, sir. మేము ఈరోజు చేయబోయే మేము ఇవాళ స్కిట్ చేస్తున్నాం మీకోసం ప్లాస్టిక్ అవేర్నెస్ పైన మరియు అలాగే సేంద్రియ వ్యవసాయం పైన. అది చేసే స్కిట్ లో నేను నా పేరు మాధురి, అందులో నా పాత్ర కోడలు. My name is Arvarsha, BJHS final year from GDC Siddipet. అఖిల కూతురు, సౌమ్య నానమ్మ. నా క్యారెక్టర్ వచ్చేసి ఇందులో తండ్రి. పెరుగు ఇంకొక ముద్ద నాకొక ముద్ద. క్యారెక్టర్స్ చెప్పారా వాళ్ళకి? వాళ్ళ నానమ్మ అబ్బబ్బా ఏం ఎండలేమో. ఏమే కాస్త నీ మంచినీళ్ళు తీసుకురా. తీసుకొస్తున్నానండి. నానచ్చాడు నాకు పొలం నుంచి ఏం తీసుకొచ్చావు నాన్న? ఇదిగో చూడు తల్లి, ఇవాళ నేను ఏం తీసుకురాలని మర్చిపోయాను, కానీ రేపు నీ కోసం ఖచ్చితంగా ఏదైనా తీసుకొస్తాను. సరే నాన్న. ఏమే లోపలికి వెళ్ళి కొన్ని పైసలు తీసుకురాపో. ఎందుకండి పైసలు? ఎందుకంటే పంటకి మొత్తం పురుగు వచ్చింది, మందులు కొనాలంటే పైసలు కావాలి కదా, అందుకని. మొన్ననే కొట్టారు కదండి మందు పొలానికి. ఆ షాప్ వాడు ఏ మందులు ఇస్తుందో అసలు ఏంటో ఏమో, ఊకే పంటకి ఊకే పురుగు వస్తుంది మనకు తప్పుతుందా? ఎలాగైనా కొట్టాలి కదా మందు. తీసుకురాపో, డబ్బులు లేదు. ఏం మందులు కొట్టుడో ఏమో, మీరు మందులు కొట్టినట్టు లేదు, పైసలు కొట్టినట్టే ఉంది. ఎందుకంటే మేము ఇట్లా వ్యవసాయం చేస్తే మేము ఎట్లా బతుకుతాము? మా వ్యవసాయం ఎట్లుండేది అంటే సేంద్రియ వ్యవసాయం ఉండేది. అంటే ఈ మందు చల్లకపోదుము, ఎరువు, మేకెరువు, చెత్తతోని, మా ఎరువు ఎర్రలతోని, పెంటతోని మేము ఎరువు తయారు చేసుకుని ఇట్లా వ్యవసాయం చేద్దాము. మేము చాలా ఆరోగ్యంగా మస్తు గట్టిగా ఉండేటోళ్ళం, మీ లెక్క కాదు. మీకు ఇప్పుడు మీకు ఇంకా పని చేస్తేందుకు హార్వెస్టరా, కోస్తందుకు, దున్నతందుకు ట్రాక్టరా, ఇంకా మీకు అది వస్తుంది వచ్చినాక దావకాలలో పైసలు పెడతారు. అయితే ఇప్పుడు మంచిగానే ఉన్నాం కదమ్మా, మాకేమైంది? మా ఆరోగ్యం బాగానే ఉంది కదా. మంచిగా ఉన్నారు నాన్నమ్మ నువ్వు చాలా గట్టిగా ఉన్నావు కదా, ఒకసారి డాన్స్ చేయ కదా నాతో. గొడవలో పాట పెట్టు. చూడమ్మా చూడు, నాన్నమ్మ ఎంత బాగా డాన్స్ చేసింది. నువ్వు కూడా అలా చెయ్యవు. నాన్నమ్మ చాలా గట్టిది నిజంగానే. అవునండి, మీరు నిజంగానే చాలా బాగా డాన్స్ చేశారు. అవునండి, అత్తయ్య
చెప్పింది నిజమే. ఆ కాలంలో మన తాతలు మన నాన్నమ్మలు మంచిగా గట్టిగా తిన్నారు కాబట్టి వాళ్ళు ఇప్పుడు వాళ్ళు కూడా అంత మంచిగా ఉన్నారు. అదే విధంగా అదే చెప్పిన దాంట్లో ఏమాత్రం తప్పలేదండి. వాళ్ళు అప్పట్లో సహజంగానే పండించేవాళ్ళు. అవునండి, మన ఊర్లోకి సిద్దిపేట నుంచి చదువుకునే విద్యార్థులు వచ్చిరండి. వాళ్ళు చెప్తుంటే నేను విన్నాను ఏంటంటే మనము మందులతోని పంటను పండియద్దు, సేంద్రియ వ్యవసాయం చేయాలి, అలాగే సేంద్రియ ఎరువును మనమే తయారు చేసుకొని పొలాలలో చదవాలని వాళ్ళు చెప్పారండి. అవునవును నాన్న, మొన్న మా స్కూల్కి వచ్చి కూడా అక్క వాళ్ళు కూడా వచ్చిర్రు. ప్లాస్టిక్లో ఫుడ్ తినొద్దని, సేంద్రియ వ్యవసాయం చేయాలని మంచిగా చెప్పారు మాకు కూడా. నాకు మొన్న ఎప్పుడు ప్లాస్టిక్ బాక్స్లో పెడతావు కదమ్మా రైస్, ఇప్పుడు నుంచి స్టీల్ బాక్స్లో పెట్టామా, అట్లాంటి ఫుడ్ మంచిది కాదంటమ్మా. సరే తల్లి. సరే మరి ఇప్పుడు ఏం చేద్దాం అంటే చిట్టుతల్లి చెప్తుంది, నువ్వు చెప్తున్నావు, అమ్మ చెప్తుంది కదా. ఆ సేంద్రియ వ్యవసాయం ఏంటో మొన్న నువ్వు విన్నా అంటున్నావు కదా, నాకు తెలియదు అది ఎలా చేస్తారో కాస్త చెప్పవే. ఆ పిల్లలు చెప్తుంటే నేను విన్నానండి. మా ఇంట్లో ఉన్న చెత్తను తడి పొడి అని 2 విధాలుగా మనం ఫస్ట్ వాటిని సపరేట్ చేసుకోవాలండి. తడి పొడి చెత్త అంటే ఏంటంటే, పొడి చెత్త అంటే ప్లాస్టిక్ కవర్లు అలాంటివన్నీ పొడి చెత్త కిందికి వస్తాయి అనమాట. తడి చెత్త అంటే మన వంటిట్లో మిగిలిపోయిన కూరగాయలు, అలాగే అన్నము, వీటితో ఈ పొడి చెత్తను మనం చెత్త బండిలో వేసేసేయాలి. అదేవిధంగా ఈ తడి చెత్తను మనమే ఉంచుకొని ఈ వంటిట్లో మిగిలిపోయిన అన్నము, కూరగాయలు, అదేవిధంగా ఆవు పెండ, బర్రె పెండ, అదేవిధంగా కొన్ని ఎరువులతో కలిపి మనమే సేంద్రియ ఎరువులు తయారు చేసుకొని దాన్నే మందులాగా చేసుకొని మందులు వాడకుండా ఈ సేంద్రియ ఎరువులనే పొలంలో వెళ్ళడం వల్ల పంట దిగుబడి మంచిగా వస్తుందండి. అలా పండించిన పంటను మనం తినడం వల్ల మన ఆరోగ్యం కూడా మంచిగా ఉంటుందండి. మనం సేంద్రియ వ్యవసాయం చేద్దామండి. సరే, నువ్వు చెప్పింది నాకు కూడా చాలా బాగా నచ్చింది, చాలా బాగా అర్థమైంది. మనం కూడా ఇప్పటి నుండి సేంద్రియ వ్యవసాయం చేద్దాం, మన డబ్బుల్ని కాపాడుకుందాం. అలాగే ఊర్లో అందరికీ చెప్పి వాళ్ళతో కూడా మనం సేంద్రియ వ్యవసాయాన్ని చేయిద్దాం. ఇకనన్నా మేల్కున్న బిడ్డ ఈ భూతలిని ఎంత కలుషితం చేసిరో, ఎట్లా భరిస్తుందో ఆ భూదేవి. మేల్కొని మంచి పని చేసిరు, సేంద్రియ వ్యవసాయం చేయరు బిడ్డ, మంచిది, మన ఆరోగ్యం మంచిగా గట్టిగా ఉంటారు. మోరల్ ఆఫ్ ద స్కిట్, సేంద్రియ వ్యవసాయం చేయిద్దాం, మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం, ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గిద్దాం, పర్యావరణాన్ని కాపాడుకుందాం. ఇకనన్నా మేల్కున్న బిడ్డ ఈ భూతలిని ఎంత కలుషితం చేసిరో, ఎట్లా భరిస్తుందో ఆ భూదేవి. మేల్కొని మంచి పని చేసిరు, సేంద్రియ వ్యవసాయం చేయరు బిడ్డ, మంచిది, మన ఆరోగ్యం మంచిగా గట్టిగా ఉంటారు. మోరల్ ఆఫ్ ద స్కిట్, సేంద్రియ వ్యవసాయం చేయిద్దాం, మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం, ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గిద్దాం, పర్యావరణాన్ని కాపాడుకుందాం. నేర్చుకున్నారు? సేంద్రియ అంటే అదే, ఇప్పుడు మీరు సేంద్రియ వ్యవసాయం చేద్దామన్నారు కదా, అది ఎలా తయారు చేస్తారో ఇప్పటివరకు అక్క చెప్పింది, విన్నారా? ఎవరైనా ఒక చెప్తారా? అంటే ఏ పదార్థాలతో మనం సేంద్రియ ఎరువును తయారు చేసుకుంటామని. అక్షయ చెప్పమను, లేదు చెప్పు. అర్థమైనంత కాదు, మనం ఇంటికి వెళ్ళి మన పేరెంట్స్ కి చెప్పి మనం అందరం పాటిద్దాం, సరేనా? నా పేరు మాధురి, నేను GDC సిద్దిపేట ఆటోనమస్ కాలేజ్ మరి. నేను BZC 5th year చదువుతున్నాను. నేను ఇప్పుడు మీ అందరి కోసం ఒక పాట పాడాలనుకుంటున్నాను. మనం పర్యావరణాన్ని కాపాడుకుందాం, ప్లాస్టిక్ ని తగ్గిద్దాం అనేసి చిన్న పాట, కొంచెం ప్రిపేర్ అయినా. నేను ఇది ఎప్పుడో చిన్న ఉన్నప్పుడు మా ఇండిపెండెన్స్ డే అప్పుడు వాడినమాట. పాడినందుకు నేను మా ఫ్రెండ్ వాడినాం, మాకే ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. ఇప్పుడు ఆ పాట మీతో వాడతా అనమాట. కాపాడాలి భూమిని కాపాడాలి, కాలుష్యపు భూతాన్ని తరివేయాలి. కాపాడాలి భూమిని కాపాడాలి, కాలుష్యపు భూతాన్ని తరివేయాలి. ఇకనైనా మేల్కొని ఇలని కాపాడుమా, పచ్చని చెట్లన్నీ పెంచి పుడమిని నింపుమా. ఇకనైనా మేల్కొని ఇలని కాపాడుమా, పచ్చని చెట్లన్నీ పెంచి పుడమిని నింపుమా. నీటిలోని మేఘాన్ని నేల దింపుమా, గాలిని నీటిని చేపక నీవు బతుకుమా. నీటిలోని మేఘాన్ని నేల దింపుమా, గాలిని
అగ్రికల్చర్ స్టూడెంట్. పర్యావరణం మీద తను ఒక స్పీచ్ ఇవ్వాలనుకుంటున్నగా వినండి. స్కిట్ వల్ల ఏం అర్థమైంది పిల్లలు? పాటించాలి, అర్థమైంది కాదు, పాటించాలి మీరు అందరూ కూడా. ఎవ్రీవన్, నేను దివ్య. మేము ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీలో కన్స్టిట్యూయెంట్ కాలేజ్ అయిన విజయ అగ్రికల్చర్ కాలేజ్ నుంచి వచ్చాము. సిరిసిల్ల నుంచి వెంకటాపూర్ విలేజ్లో ఉంటున్నాము. మేము బీఎస్సీ హానర్స్ అగ్రికల్చర్ చదువుతున్నాము. సో మేము 4th ఇయర్ అనమాట. అందులో భాగంగా రాబిట్ ప్రోగ్రామ్ అని ఉంటుంది, రూరల్ అగ్రికల్చర్ వర్క్ ఎక్స్పీరియన్స్ ప్రోగ్రామ్. అందులో మేము వెంకటాపూర్లో ఉండడం జరుగుతుంది. 4 months కోర్స్ ఇది. సో ఆల్రెడీ 2 months అయిపోయినాయి. సో ఇవాళ ఇక్కడికి రావడానికి కారణం, ఇవాళ మనం జరుపుకుంటున్నాం కదా 16 September ఓజోన్ డే. సో ఓజోన్ డే, ఓజోన్ గురించి అవేర్నెస్ తీసుకురావడానికి ఇక్కడికి రావడం జరిగింది. సో మనం ఓజోన్ అంటే ఏంటి? ఓజోన్ అనేది ఎర్త్ న్యాచురల్ సన్ స్క్రీన్ లాంటిది అనమాట. సో దీని మాలిక్యులర్ ఫార్ములా O3. ఓజోన్ అనేది ఎక్కడ ఉంటుంది? ఓజోన్ మన ఎర్త్ ని సన్ నుంచి కాపాడుతుంది అనమాట, ప్రొటెక్ట్ చేస్తుంది. సో మధ్యలో ఉంటుంది. అది ఎలా ప్రొటెక్ట్ చేస్తుంది? యూటీవీ అల్ట్రావైలెట్ బి రేస్ నుంచి మనని కాపాడుతుంది అనమాట. సో అది లేకుండా మనము ఓజోన్ లేయర్ అనేది లేదు అనుకో, అప్పుడు మనకి స్కిన్ డిసీజెస్, స్కిన్ క్యాన్సర్స్ అవన్నీ వస్తాయి. ఇవి మనకి మాత్రమే కాదు, ప్లాంట్స్ కి, యానిమల్స్ కి, మెరైన్ లైఫ్ కి కూడా ఎఫెక్ట్ చేస్తుంది అనమాట. ఇప్పుడు ఏమవుతుందంటే ఓజోన్ మనం వాడే కెమికల్స్ వల్ల సో ఓజోన్ లేయర్ అనేది డిప్లీషన్ అవుతుంది, దానికి హోల్స్ పడుతున్నాయి. అలా హోల్స్ పడుతున్నాయి కాబట్టి మనం ఓజోన్ లేయర్ ని ప్రొటెక్ట్ చేసుకోవాలి. అందుకోసం ఈ డే వరల్డ్ ఓజోన్ డేని మనం సెలబ్రేట్ చేసుకుంటాం. ఇంకా ఏంటి అని అంటే, ఎందుకు అలా పడుతుంది? మనం ఎక్సెసివ్ యూరియా, ఇంకా ఎక్సెసివ్ కెమికల్స్ ని యూజ్ చేయడం, క్లోరోఫ్లోరో కార్బన్స్, ఫ్రిడ్జ్ నుంచి వచ్చేవి, రిఫ్రిజిరేటర్స్ నుంచి వచ్చేవి, ఇంకా చెట్లు లేకపోవడం, చెట్లు నాటకపోవడం, ఇండస్ట్రీస్ నుంచి, స్ప్రేస్ నుంచి, ఇంకా ఎక్కువ కెమికల్స్ ని వాడడం వల్ల అలా వస్తుంది అనమాట. సో మనం వీటిని ఎలా అరికట్టాలి? ఇండస్ట్రియల్ ఎకో ఫ్రెండ్లీ ఫ్రిడ్జెస్ ని, ఈ గ్యాసెస్ ని, హార్మ్ఫుల్ గ్యాసెస్ ని రిలీజ్ చేయకుండా ఉండే వాటిని యూజ్ చేస్తూ, చెట్లని బాగా నాటుతూ, ఇంకా నానో యూరియా లాంటివి ప్రమోట్ చేస్తూ మనం ఓజోన్ లేయర్ని కాపాడుకోవచ్చు. ఓజోన్ లేకపోవడం ఏంటి అని అంటే, ఇంటి పైన కప్పు ఎలా ఉంటే ఆయన కప్పు లేనటువంటి. సో థ్యాంక్ యూ. మేడం ఓజోన్ గురించి చాలా బాగా చెప్పింది. తర్వాత ఓజోన్ ప్రాముఖ్యతను వివరించి ఆచరణలో పెట్టాలని, మీ ప్లాస్టిక్ బాక్సులు వాడకూడదని చెప్పారు. మేడం గారికి ధన్యవాదాలు. అదేవిధంగా శ్రీకాంత్ సార్ ఎన్ఎస్ఎస్ యొక్క సర్వీస్ గురించి, తర్వాత ప్లాస్టిక్ ప్లేట్, పెళ్ళికి వెళ్తే భోజనం చేయకున్నా సరే కానీ ప్లాస్టిక్ ప్లేట్లలో తినొద్దురా అని చెప్పినందుకు సార్ మరొకసారి ధన్యవాదాలు. లైఫ్ స్టైల్లో ప్లాస్టిక్ యొక్క వినియోగం ఎక్కువ అవుతుంది, తక్కువగా వాడాలి. అది చెప్పుకోవడమే కాదు, ఆచరణ చాలా ముఖ్యమని సార్ గారు తెలియజేసినందుకు సార్ గారికి ధన్యవాదాలు. ఇచ్చినాని. సో ఆ ప్రాజెక్ట్ రిపోర్ట్ చూస్తే ఎక్కువ ప్లాస్టిక్ వస్తువులే ఉన్నాయి. సో దాంట్లో మళ్ళీ బ్యాకప్ది రావాలని కోరుకుంటూ మీరు ఆచరణలో ఉంచితే బాగుంటుందని మేడం గారు వివరించారు. మేడం మీకు మరొకసారి ధన్యవాదాలు. కలిగజేసేటువంటి అనార్థాలను కూలంకషంగా ఎవ్రీథింగ్ వివరించారు. వారికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, సార్ అయితే ఎన్ఎస్ఎస్ మోటో సర్వీస్, సార్ బహుశా వాలంటరీ అయి ఉంటారు. మిట్టపల్లి మేడం క్యాంపు మిస్ అయినందుకు మేడం ఎంత అంటే బాధపడ్డదో కూడా చెప్పారు. సో ఐఎమ్ ఆల్సో మిట్టపల్లిలో క్యాంప్ చేసాము. సో ఎన్ఎస్ఎస్ మోటో వేరే ఉంటుంది, దాంట్లో పార్టిసిపేట్ అవుతే ఫ్యూచర్లో మీరు ఇంటర్కి రాగానే చేయగలరు పిల్లలు. ఎన్ఎస్ఎస్ ఎన్సిసి చాలా బాగుంటుంది. అది మంచి ఫ్యూచర్ను, మంచి సమాజాన్ని, అవేర్నెస్ అంటే సమాజంలో ఉన్నటువంటి లోపాలు వీటిని బాగా తెలియజేస్తుంది. సమాజం గురించి మనకి మంచి అవగాహన కలగజేస్తుంది.
జాయిన్ కావాలని పిల్లలు మంచి స్కిట్ వేసి మిమ్మల్ని సంతోషపరిచినారని వారికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ